రూపాయి వెళ్ళదు కాదన్నా, కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నాడు వాడు. ఏం చెప్పేది ఉంటుంది వానికి? అట్లున్నది, కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నాడు వాడు. పథకాల సంగతి ఏముందన్న? ఏం పథకాలు చేసిండు వాడు? మనకేమని చేసిండా వాడు? రుణమాఫీ ఏం చేసిండు వాడు? రుణమాఫీ ఏం చేయలే. ఫ్రీ కరెంట్ ఏం చేసిండు చెప్పు? సొంత ఇల్లు వాళ్ళకే చేసిండు, కిరాయిల్లోకి చేసిండా ఏమన్నా? రైతు బంధు ఏం చేసిండు? ఎవరికి? నాకు రైతు బంధు అసలు నాకు రాలేదు రైతు బంధు. నాకు రైతు బంధే రాలేదు. 100 ఎకరాల ఆసామికి రైతు బంధు వచ్చిందన్న. మా అసలు వాళ్ళకి 4-3 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక్కడికి కూడా రైతు బంధు రాలేదు. ఏమొచ్చిందన్న? ఏమొచ్చిండు? రేవంత్ రెడ్డి ఏమి 3 ఎకరాలు ఉంది పట్టభూమి, ఇప్పటికి రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, ఇది రాలే నాకు. అన్న ఒకటి చెప్పారంటారా, రేవంత్ రెడ్డి పక్కా లంగా. కేసీఆర్ మంచి పరిపాలన చేసిండంటే కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, చేయలేదు లేదు కానీ కాకపోతే ప్రజలకు మంచి చేసిండు. కేసీఆర్ ప్రజలకు మంచి చేసిండు. అప్పు చేసిండొచ్చు, చేయలేదని లేదు, కాకపోతే కేసీఆర్ ప్రజలకు మంచి చేసిండు. అదొకటి. లంగా లంజోడుకున్నాడు, మొత్తం తెంగేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని చెప్పు దొంగలు ఎట్లా చూస్తున్నారు? రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. నేను ఒకటి చెప్పేదంటారా, రేవంత్ రెడ్డి వేస్ట్. సీఎం పదవి నుంచి దిగిపోవాలి రేవంత్ రెడ్డి. ఏమన్నా కానీ కేసీఆర్ రావాలి. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా బాగుపడుతుంది తెలంగాణ, మంచిగా ఉంటుంది తెలంగాణ. కానీ కాకపోతే రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు, 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి ఉండడు. మ్యాక్సిమం వచ్చేది మళ్ళీ తర్వాత కేసీఆర్ పరిపాలన ఉంటుంది. కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఎట్లుండే అంటే మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు గూండాయిజము, రౌడీయిజము ఎక్కువైపోయింది. మర్డర్ కేసులు అన్నిటి ఎక్కువైపోయింది. హెల్ప్ చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. ఏం చెప్తారు అన్న? ఫ్రీ బస్ అన్నారు కదా, మా అమ్మ బస్ ఎక్కితే మా అమ్మకి సీట్ దొరుకుతుంది అన్న. నిజం చెప్తున్నా, మా అమ్మ బస్ ఎక్కితే మా అమ్మకి సీట్ దొరుకుతుంది. మా అన్న బిడ్డ బస్ ఎక్కితే, మా వదిన బస్ ఎక్కితే బస్సుకు సీట్ దొరుకుతుంది. బాయ్స్ ఎక్కుతారు, బాయ్స్ మొత్తం నిలబడతారు, లేడీస్ మొత్తమే కూర్చుంటారు. లేడీస్ కూడా నా సీటు అని గల్లలు పట్టుకుని కొట్టుకునే రోజులు వచ్చినాయి. అది వేస్ట్, అది వెట్టి వేస్ట్ అన్న. నువ్వు ఎక్కాలంటే బస్సు కిరాయి, నేను ఎక్కాలన్నా బస్సు కిరాయనే. అంతకుమించి ఏమన్నా ఉందా అన్న? నేను ఎడికే మీద పోవాలంటే 100 రూపాయలు పెట్టుకోవాలి. అదే 100 రూపాయల బీరు కూడా తిని తాగొచ్చు. అవునా కదన్నా? నమ్మ నా వదిన నా పిల్లలు పోవాలంటే ఇట్లా పట్టుకొని నిలబడాలి, ఏడాడాలి. అది ఫ్రీ బస్ కూడా వేస్టే. లేరన్న, లేరు, అస్సలకే లేరు. వాడు ఇచ్చిన పథకాలు మొత్తం వేస్ట్. రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిండు అంటారు కదా, కేసీఆర్ చేసింది కూడా వేస్ట్. డబల్ బెడ్రూమ్ అన్నాడు. ఊర్లో నాకు 3 ఎకరాల భూమి ఉంది కానీ ఇల్లు లేదు. ఆయన 10 సంవత్సరాలు చేసిండు కదన్న పదవి. 10 సంవత్సరాలు చేసినా కానీ నాకు ఇల్లు లేదు. ముగ్గురం అన్నదమ్ములం, అందరూ సపరేట్ అయిపోయినాం. నేను 10 సార్లు నేను పెట్టిన ఇల్లు గురించి. కేసీఆర్ ఇవ్వలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే. ముందు వచ్చే పార్టీ కూడా ఇస్తారని నమ్మకం అయితే నాకు నా సొంత డబ్బులతో నేను కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను కోసిన, నన్ను వండుకొని తిన్నా, 1 రూపాయి కూడా లేదని, నన్ను కోసిన పీక కోసిన రూపాయి లేదు అంటుండు. ఎందుకు లేదంట మరి? ఇప్పుడు ఇక్కడ హెచ్యుఓసి ఏదో ఉంది కదన్న, ఎస్యూ, మరి ఎందుకు కోస్తుండ అవన్నీ? ఎందుకు కోస్తుండు? విద్యార్థులను సంపదామని కోస్తుండా, ఉన్న జంతువులను గోదామని చేస్తుండా అన్న? ఈడ ఒకటే ఉందా అన్న? హైదరాబాద్ ఇది ఒకటే ఉందా? బయట నల్గొండలో మెదక్లు ఉండొచ్చు, నిజామాబాద్, వరంగల్ లేవా? అడవులు లేవా? కోసుకోరాడా? ఏం లేని జాగాలో కోసుకోరా అన్న? అది వేస్ట్, కేసీఆర్ వేస్ట్, అందరు వేస్ట్. కరెక్ట్ మొగడు రావాలంటే, నిజం చెప్పాలంటే ఓడ చెప్పన్నా, మన విద్యార్థి సంఘంలోనే ఎవడు ఒకళ్ళు ఇవ్వాలి. ఆ లేచేదాకా మన స్టూడెంట్ కానీ ఎవడు కానీ ఒవ్వడు బాగుపడాడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసే సినిమాలకే పని చేస్తాడు తప్ప దేనికో. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, అలా ఒక మాట చెప్తున్నా. డిప్యూటీ సీఎం ఎందుకైంది అన్న? ఎమ్మెల్యే అయిందా? ఇప్పుడు అయిందా అన్న? ఇగో మీరు తప్పు అనుకున్నా, మీరు ఏమనుకోవరా? ఆయన నాకు ఫ్యానే, ఆయనకు పెద్ద ఫ్యాన్ కావాలి సినిమా పరంగా. ఆయన ఎమ్మెల్యే గెలవలేడు, దేనికి వెళ్ళలేదు. డైరెక్ట్ ఏమేమి వచ్చింది? డిప్యూటీ సీఎం అవుతామో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుడు ఇచ్చిండు కాబట్టి వచ్చింది. అరే ఉన్నాను అట్లనే ఉన్నాను. ఆయన ఒకవేళ ఇటు వచ్చినా కానీ అన్న ఒక నిమిషం, ఒకవేళ ఇక్కడికి వచ్చిండు అనుకో,
మనం సినిమా పరంగానే చూస్తాం, మిగతా పరంగా మాత్రం తెలంగాణ చూస్తారు అనేది 90కి 75% చూడరు అన్న ఆయన. తెలంగాణ ఫ్యాన్స్ బాగున్నారు పవన్ కళ్యాణ్. అన్న నువ్వు సినిమా చూసినావు, నువ్వు బరాబర్ని సినిమా నువ్వు చూసినావు. మాట అన్న, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏం చేసిన అన్న? ఏం చేయలేదు. పవన్ కళ్యాణే కాదు, ఏ సినీ ఇండస్ట్రీలో ఏ హీరో కానీ ఏం చేయలేరు అన్న. మనకు రాజకీయ పరంగా మాత్రం బరాబర్ చెప్పాలంటే కేసీఆర్ అన్నట్టు మాత్రం 2-3 చేసిండు, కానీ ఒకటి చెందినే ఒక చెందలేదు, అంతకుమించి ఏం జరగలేదు.